హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్ బుద్ధిస్ట్ పీరియడ్. సో బౌద్ధ కాలం నాటి విద్య అనేది ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము. సో ఆల్రెడీ ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్, వేదకాలంలోని విద్య గురించి అయితే ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం. బుద్ధిజం వాజ్ ఫౌండెడ్ ఇంటూ సర్క్యులేషన్ ఇన్ ద బీసీ బిఫోర్ క్రైస్ట్ 6th centuryన ఈ బుద్ధిజం అనేది స్టార్ట్ అయిందనమాట. ఇట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ద టీచింగ్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో ఈ బుద్ధిజం అనేది గౌతమ్ బుద్ధ యొక్క లైఫ్ గురించి టీచ్ చేసేది అనమాట, అంటే బోధించేది. గౌతమ్ బుద్ధ యొక్క లైఫ్ స్టైల్ని బోధించేది ఈ బుద్ధిజం అనమాట. ఇందులో వచ్చేసి లాంగ్వేజ్ ద పాలీ స్క్రిప్చర్స్. సో పాలీ భాషలో ఉండే రచించబడిన గ్రంథాల గురించి అప్పట్లో డిస్కషన్ అనేది జరిగేదన్నమాట. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎర్లీ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఇన్ ద థేరవాద బుద్ధిస్ట్ ట్రెడిషన్. సో థేరవాద అనే ఒక బౌద్ధ కాలం ట్రెడిషన్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఆ గ్రంథాల్లో అయితే బౌద్ధ మతం యొక్క హిస్టరీ ఏంటి అనేది గ్రంథాల్లో రాయబడింది. ఇది ఏ లాంగ్వేజ్లో రాయబడింది అంటే పాలీ లాంగ్వేజ్లో రాయబడింది. సో ఈ పాలీ లాంగ్వేజ్ అనేది థేరవాద ట్రెడిషనల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మాట్లాడే భాష అనమాట ఈ పాలీ భాష. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఎలా స్టార్ట్ అయిందో చూద్దాము. సో ఇది ఒక పాలీ భాష అనేది ఇంచుమించు సాంస్క్రిట్ భాషకి సేమ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇందులో వచ్చేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే అప్పట్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది అనేది చూద్దాము. టీచింగ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. సో సింపుల్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్. సో పాలీ లాంగ్వేజ్లో బోధన అనేది జరిపేవారు. ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ టు ఆల్. సో ఇందులో వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది నేర్పించేవారు. ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీస్. ఇందులో చేరిన వారికి ఫ్రీగా ఫుడ్ అనేది అందజేయడం జరుగుతుంది. బ్రింగ్స్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫ్రమ్ గురుకుల్ లెవెల్ టు ఆశ్రమ్ లెవెల్. సో ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్ కాలంలో చూసుకుంటే కనుక గురుకులాల్లో ఈ ఎడ్యుకేషన్ అనేది జరిగేది. సో ఈ గురుకులాల నుంచి ఆశ్రమాలకి బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. గురుకుల్ స్కూల్స్ నుంచి ఆశ్రమాల స్కూల్ వరకు లెవెల్ అనేది పెరగడం జరిగింది. ఏ కాలంలో అంటే బౌద్ధ కాలంలో. నెక్స్ట్ ద క్రెడిట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీస్ అండ్ universities and bringing together students all over the world to study at one place goes to Buddhist education system. సో ఈ యూనివర్సిటీస్ ఈ బౌద్ధ కాలంలో ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీస్ వలన ఎంతోమంది ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలామంది అందరు స్టూడెంట్స్ ఒకే చోట చేరి ఎడ్యుకేషన్ విద్య అనేది నేర్చుకునేవారనమాట. ఈ క్రెడిట్ మొత్తం ఈ యూనివర్సిటీస్ మొత్తం ఏర్పరిచే క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్తుందంటే బౌద్ధ కాలంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ద లైట్ ఆఫ్ ఏషియా. సో ద లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని అంటారు అంటే గౌతమ బుద్ధని అంటారు. గౌతమ బుద్ధ యొక్క రియల్ నేమ్ ఏంటంటే సిద్ధార్థ. వాజ్ బోర్న్ ఇన్ లుంబిని, కపిలావస్తు సిటీలో లుంబిని అనే గ్రామంలో జన్మించారు. ఈయన సాఖ్య డైనాసిటీకి సంబంధించిన వారు. ఫాదర్ వచ్చేసి శుద్ధోదన అండ్ మదర్ వచ్చేసి మాయాదేవి, వైఫ్ వచ్చేసి యశోధర, సన్ రాహుల్. సో కూడా చాలా ఇంపార్టెంట్. గౌతమ్ బుద్ధ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి లేకపోతే మదర్ నేమ్ ఏంటి అని కూడా అడగచ్చు. సో కాబట్టి ఫాదర్ శుద్ధోదన, మదర్ మాయాదేవి. ఈయన తను ఎక్కువ కాలం జీవించింది ఎక్కడంటే మహాప్రజపతి గౌతమి అని అంటారు. ఆయన జీవించిన ప్లేస్ని ప్రజపతి గౌతమి అని అనేవారు అనమాట. హీ లెడ్ 4 stages టు హిస్ రియలైజేషన్ ఆఫ్ ద ఇంపర్మనెన్స్. సో ఏది శాశ్వతం కాదు. ఫస్ట్ వచ్చేసి స్కినాన్సెన్స్. సో ఒక మనిషి వృద్ధ కాలంలో జీవించే విధానం అనమాట. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి సిక్ పర్సన్. ఎవరైతే సిక్ పర్సన్ అనే ఉంటారో వాళ్ళకి సంబంధించిన లైఫ్. అండ్ నెక్స్ట్ డెత్ చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ దేనికి శాశ్వతం కాదనమాట. యాసెటిజం. హూ హ్యాస్ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు ఫైండింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. యాసెటిజం అంటే సన్యాసం పొందినవారు అనమాట. ఈ 4 stages అనేవి ఆయన ఏది శాశ్వతం కాదు అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ 4 stages అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి he left home for pilgrimage.
పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్రల కోసం అయితే ఇల్లు నుంచి బయలుదేరడం జరిగింది. అప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 29 అండ్ ఆయన 48 డేస్ తీర్థయాత్రలో ఉన్నారు. ఎక్కడ అంటే అండర్ బోధి ట్రీ, బోధి చెట్టు కింద ఉండేవారు. ఆ బోధి ట్రీని ట్రీ ఆఫ్ అవేకింగ్ అని అంటారు. ఇన్ బుద్ధగయా బీహార్. ఇది బోధి ట్రీ అనేది గయా బీహార్లో ఉంది. అండ్ అటెండ్ ఎన్లైట్మెంట్ ఆన్ ద ఫుల్ మూన్ డే ఆఫ్ వైశాఖి. బోధి చెట్టు కింద ఈయన జ్ఞానోదయం చెందారు అని చెప్తారనమాట. సో కాబట్టి ఆ జ్ఞానోదయం అనేది ఏ డేనా జరిగింది అంటే ఫుల్ మూన్ డే వైశాఖి రోజు జరిగింది. ఏ రోజు అని కూడా అడగచ్చు. సో ఫుల్ మూన్ డే వైశాఖి. హీ గేవ్ ద ఫస్ట్ టీచింగ్ ధర్మచక్ర ప్రవర్తన సూత్ర ఇన్ సారనాథ్. సో ఈయన ఫస్ట్ బోధన అనేది ఎక్కడ జరిగిందంటే ధర్మచక్ర ప్రవర్తన అనే సూత్రం స్టార్ట్ చేశారు ఆయన ఫస్ట్ టీచింగ్ అనేది సారనాథ్లో. హీ డీలిబరేట్స్ అబౌట్ సారో అండ్ ద ఇన్హిబిటేషన్స్ ఆఫ్ సారో టు కంట్రోల్. సో ఈయన రాసిన కొన్ని స్క్రిప్చర్స్ గ్రంథాలుని ఏమంటారంటే త్రిపీఠకాలు అంటారు. ఈయన 3 గ్రంథాలు రాయడం జరిగింది. సో వాటి గురించి తెలుసుకుందాము. వాటిని త్రిపీఠికాలు అంటారు. బౌద్ధ కాలంలో ఉన్న గౌతమ బుద్ధుడు రాసిన గ్రంథాలు ఏవి అంటే త్రిపీఠకాలు. ఫస్ట్ వచ్చేసి వినయ పీఠిక. ఇందులో వచ్చేసి డిసిప్లిన్కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ద సుత్త పీఠిక. ఇందులో వచ్చేసి డిస్కోర్స్ మోర్ దెన్ 10,000 సుత్తాస్ అంటే టీచింగ్స్ బోధనాల గురించి ఉంటుంది. నెక్స్ట్ ద అభిధమ్మ పీఠిక. ఇందులో వచ్చేసి హయ్యర్ డాక్ట్రైన్ అంటే ఇందులో ఫిలాసఫీ గురించి సంబంధించిన 7 బుక్స్ అనేవి రాయడం జరిగింది ఈ అభిధమ్మ పీఠికలో. సో ఈ మొత్తం బోధన జరపడానికై రాసిన గ్రంథాలన్నమాట. ద మాధ్యమిక కారిక అనే ఒక టెక్స్ట్ బుక్ రాసింది ఎవరంటే నాగార్జున. సో నెక్స్ట్ కాన్సెప్ట్. అసలు ఎడ్యుకేషన్ ఈ బౌద్ధ కాలంలో ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ దేని ద్వారా జరుగుతుంది, ఎలా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనేది చూద్దాము. ఎడ్యుకేషన్ బిగిన్స్ ఇన్ విహార ఆర్ సంగం. అంటే ఆశ్రమాలు అలా ఉంటాయి కదా. సో గురుకులాలు ఆశ్రమాలు ఉంటాయి కదా. సో అలాగే విహార లేకపోతే సంగం అని అంటారు ఈ బౌద్ధ కాలంలో వచ్చేసి. విత్ ద ఫెస్టివల్ పబ్బజ అనే ఫెస్టివల్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్కి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వేదిక్ పీరియడ్లో దేని ద్వారా స్టార్ట్ చేయడం జరిగేది అనేది మీరు కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. ఇది వచ్చేసి పాలీ లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది. సో పాలీ లాంగ్వేజ్లో టీచ్ చేయడం జరుగుతుంది. టు మూవ్ ఫార్వర్డ్ అంటారు. పాలీ అంటే టు మూవ్ ఫార్వర్డ్. ఇందులో ఏజ్ వచ్చేసి కంప్లీటెడ్ 8 years. 8 years కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఈ పబ్బజ అనే ఫెస్టివల్ జరిపి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి అప్ టు 12 years. 12 years వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి 20 years వరకు. సో 20 years వరకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యే ముందు ఇంకో ఫెస్టివల్ జరుపుతారు. దాన్నే ఉపసంపద అంటారు. అప్రోచింగ్ నియరింగ్ ద అసెటిక్ ట్రెడిషన్. టీచర్. ఇందులో టీచర్ అని ఎవరిని అంటారంటే ఎవరైతే గ్రంథాలని బోధిస్తారో వాళ్ళని టీచర్ అంటారు. అండ్ ఆచార్య అంటే ఎవరికైతే 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో టీచింగ్లో వాళ్ళని ఆచార్య అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిజం గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఫిజికల్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. సో ఈయన వచ్చేసి ఫిజికల్గా వర్క్ చేయడానికి అండ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ప్యూర్గా ఉంచుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అలాగే ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ సమానత్వానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు. నెక్స్ట్ కరికులం. కాంబినేషన్ ఆఫ్ మోరల్ అండ్ ఫిజికల్ ఎలిమెంట్స్. సో ఇందులో వచ్చేసి కరికులం అంటే పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుందంటే మోరల్ వాల్యూస్ అండ్ ఫిజికల్ వాల్యూస్ అనేవి మెయిన్గా బోధించే విధంగా ఉంటాయి. ఇట్స్ ఎయిమ్ టు అటైన్ నిర్వణ అంటే హ్యాపీనెస్. మనం ఏదైనా నేర్చుకుంటే అది మనకు సంతోషానికే ఉండాలి అని, సంతోషంతోనే నేర్చుకోవాలి అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఇంగ్లీష్లో మెథడ్స్ ఆఫ్ టీచింగ్. సో ఇందులో వచ్చేసి ఓరల్ మెథడ్లో, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో, డిస్కషన్ అండ్ కన్వర్జేషనల్ మెథడ్స్లో టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. లాంగ్వేజెస్ వచ్చేసి పాలీ అండ్ ప్రాకృత. ఈ లాంగ్వేజెస్లో అయితే టీచ్ చేయడం జరుగుతుంది లోయర్ ఎడ్యుకేషన్లో, ప్రైమరీలో. హయ్యర్ ఎడ్యుకేషన్లో వచ్చేసి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో అయితే చెప్పబడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి ఉమెన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇందులో వచ్చేసి మహిళలకైతే ఎలా అనేది లేదనమాట నేర్చుకోవడానికి. జేతవన విహార. సో ఇదొక స్కూల్ అనమాట. ఎవరు స్థాపించారంటే అనతపిండిక అని అంటారు. జేతవన విహార అనే దాన్ని ఎవరు స్థాపించారు అంటే అనతపిండిక.
యూనివర్సిటీస్ అప్పట్లో పాపులర్ అయిన యూనివర్సిటీస్ ఏవి అంటే తక్షశిల అండ్ నలంద యూనివర్సిటీస్. విక్రమశిల విహార ఇది వచ్చేసి కింగ్ ధర్మపాల అని ఆయన స్థాపించడం జరిగింది. విక్రమశిల విహార ఎవరు స్థాపించారు? కింగ్ ధర్మపాల. సో బౌద్ధ కాలం నాటి విద్య గురించి అయితే ఇవేనండి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ మెయిన్గా ఉన్నాయో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు అందజేశాను. సో కాబట్టి ప్రీ వేదిక్ పోస్ట్ వేదిక్ కూడా మీరు వీడియో చూస్తే కనుక అందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి షేర్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ పూర్తిగా చూస్తూ ఉండండి. సో వీడియోస్ని చాలామంది లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేస్తుండండి అండ్ షేర్ చేయండి వీడియోస్ని, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.